హలో గాయస్, మనకి ఆర్ఆర్బీ రైల్వే నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదేంటి అంటే మనకి రైల్వేకి సంబంధించిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఎగ్జామ్ డేట్స్ అనేవి అఫీషియల్గా రిలీజ్ అయితే చేసింది. ఈ యొక్క అఫీషియల్ నోటీస్ అనేది మనకి ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో అయితే వచ్చింది ప్రస్తుతానికి. సో త్వరలోనే అన్ని జోన్స్లలో కూడా అప్డేట్ అయితే చేస్తారు, ఎవరు కూడా కంగారు పడొద్దు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి మీ యొక్క మొబైల్ ఆర్ ఈమెయిల్కి అయితే రావండి. సో మీ యొక్క ఎగ్జామ్ అనేది ఒక 10 days బిఫోర్ ఉందనగా మాత్రమే మీ ఎగ్జామ్ పలానా రోజు అయితే ఉంటుంది. అండ్ మీ యొక్క హాల్ టికెట్ని 4 రోజుల ముందుగా అయితే డౌన్లోడ్ చేసుకోగలరు అని అయితే మీకు మెయిల్కి అండ్ మెసేజెస్కి అయితే మెసేజెస్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి అఫీషియల్గా వచ్చాయి కాబట్టి అందరం కూడా నమ్మొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ పోస్ట్ పోన్ అవుతాయి అని అడుగుతారు. సో మే నాట్ మే అనమాట. సో జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎక్కువ పోస్ట్ పోన్ జరగడానికి ఛాన్సెస్ అయితే లేవు. బికాజ్ ఆఫ్ మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం మార్చిలో ఎగ్జామ్స్ అయితే ఉంటాయని. సో ఈ మార్చిలో కూడా 2 నుంచి 20వ తారీఖు దాకా ఉంటాయా అంటే కంటిన్యూస్గా అయితే ఉండవు. మేబీ బ్రేక్స్ అయితే పడవచ్చు మధ్య మధ్యలో. మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి 10 days బిఫోర్ ముందు మీరు చూసుకోగలరు. అండ్ 4 days ముందు మీరు వాటిని డౌన్లోడ్ అయితే చేసుకోగలరు అనమాట. సో ఇదనమాట విషయం. సో ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇలాంటి రోజుల్లో ఫ్రాడ్స్ ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటుంది. అంటే జాబ్ బ్రోకర్స్ మీ దగ్గర మనీ తీసుకొని జాబ్ ఇప్పిస్తాము అని కొన్ని రకాల న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళలో పడకండి, జాగ్రత్తగా అయితే ఉండండి. ఏ ఒక్క రైల్వేకి సంబంధించిన రిక్రూట్మెంట్ అంతా కూడా ప్రతిదీ అఫీషియల్గానే జరుగుతుంది, A to Z. సో ఇక్కడ ఏది కూడా అనాథరైజ్డ్గా అయితే జరగదు కాబట్టి ఎవరు కూడా అలాంటి అన్అఫీషియల్ వెబ్సైట్స్లో కానీ మెసేజెస్ కానీ మీకు వస్తే వాటిని బ్లాక్ చేసి పడేయండి. సో ఇదనమాట విషయం. మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇక ప్రిపరేషన్ రివిజన్ పైన కాన్సన్ట్రేషన్ అయితే పెట్టండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.